చిట్ ఫండ్స్ పేరిట బోర్డు పెడతారు. సామాన్యులకు చిట్టీలను ఆశ చూపి ఎరవేస్తారు. ఇలా వేలు లక్షలు కట్టించుకుంటారు. తీరా వాళ్ళ అసలు రూపం బయటపెడతారు. ఎవరనుకుంటున్నారా? వాళ్లే చిట్ ఫండ్స్ కంపెనీ వాళ్ళు. చిట్ ఫండ్ కంపెనీలు చీటింగ్ కు కేర్ ఆఫ్ గా మారుతున్నాయి. ప్రస్తుతం వీళ్ల మోసాలు తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. పిల్లల చదువుకో, పెళ్లిళ్లకో, జాగా కోసమో, ఇల్లు కట్టుకోవడం కోసమో ఉపయోగపడతాయని పైసా పైసా కూడబెట్టి చిట్టీలు వేస్తున్న పేద మధ్యతరగతి జనాలను నిర్వాహకులు నిండా ముంచుతున్నారు. చిట్టీలు, డిపాజిట్ల రూపంలో సేకరించిన వందల కోట్లతో మోసాలకు పాల్పడుతూ జనాలకు పంగనామాలు పెడుతున్నారు. సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన కేపీహెచ్బీలో ఫిబ్రవరి 10వ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారిచే ఘన ప్రారంభం. చిట్టీల కాలపరిమితి ముగిసినా డబ్బులు ఇవ్వక చెక్కేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి బయటపడింది. ముగ్గురు కేటుగాళ్లు కలిసి చిట్టీల పేరుతో సుమారు 500 మందికి కుచ్చుటోపి పెట్టారు. బాధితుల నుంచి సుమారు 100 కోట్ల మేర వసూలు చేశారు. ఈ ఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మంచిర్యాల జిల్లా మందమరి మండలం రామకృష్ణాపూర్ గ్రామానికి చెందిన ఏల్పుల శ్రీనివాస్, అతని బంధువులు ఏల్పుల రాకేష్, ఎల్బీ నగర్ లో నివసించే వరంగల్ కు చెందిన గణేష్ కలిసి సమతామూర్తి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ ను ప్రారంభించారు. మాదాపూర్తో పాటు ఎల్బీ నగర్, కూకట్పల్లి ప్రాంతాల్లో బ్రాంచ్లు ఏర్పాటు చేశారు. మార్కెటింగ్ కోసం పెద్ద ఎత్తున ఉద్యోగులు నియమించుకొని త్వరలోనే చిట్టీలు ఇస్తామంటూ బుట్టలో పడే విధంగా ప్రచారం చేశారు. ముఖ్యంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, చిరు వ్యాపారులను ఆకట్టుకునేలా పాంప్లెట్స్ పంచారు. మొదట 5, 10, 25, 50 లక్షలు, కోటి విలువ చేసే చిట్టీలను పరిచయం చేశారు. చిట్టీ పాట రాకుంటే 6 నెలల్లో పక్కా మీకే ఇస్తామంటూ నమ్మబలికారు. ఇలా గత ఏడాది జూన్ నుంచి తమ ప్లాన్ను అమలు చేస్తూ వచ్చారు. గత ఏడాది సెప్టెంబర్ వరకు సుమారు 500 మంది ఈ కంపెనీ చిట్టీల్లో చేరారు. మాటిచ్చిన ప్రకారం డిసెంబర్లో చిట్టీ డబ్బులు తిరిగి ఇవ్వాల్సి రావడంతో మోసగాళ్లు జనవరిలో ఇస్తామంటూ వినియోగదారులను నమ్మించారు. వాళ్లను నమ్మించేందుకు షూరిటీలు, చెక్కులు అడిగి తీసుకున్నారు. ఓ అటవీ శాఖ ఉద్యోగి కూడా తనకు చిట్టీ డబ్బులు ఇవ్వకపోవడంతో ఏజెంట్లు చిట్ ఫండ్ యజమానులను నిలదీసేందుకు ప్రయత్నించగా వాళ్ల ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఉన్నట్టు గుర్తించారు. ఇదే అదనుగా భావించిన కేటుగాళ్లు బోర్డు తిప్పేశారు. అనుమానం వచ్చిన బాధితులు మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు డీసీపీ వినీత్ వెల్లడించారు. ఇప్పటి వరకు 120 మంది బాధితుల్ని గుర్తించామని, వాళ్లందరూ సుమారు 5 కోట్ల మేర మోసపోయి ఉంటారని పోలీసులు తెలిపారు. ఈ చిట్ ఫండ్ లో 500 మందికి పైగా సభ్యులున్నట్టు దర్యాప్తులో తేలింది. వీరి వద్ద నుంచి సుమారు 100 కోట్లకు పైగా వసూలు చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుల్లో ఏల్పుల శ్రీనివాస్, ఏల్పుల రాకేష్ ను అరెస్ట్ చేశామని, గణేష్ పరారీలో ఉన్నాడని డీసీపీ వివరించారు.